గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 19వ దశకంలోకి వచ్చాం. ప్రాచేతసుల కథ. పృథోస్తు నప్తా పృథుధర్మకర్మఠ ప్రాచీన బర్హిర్యువతౌ శతద్రుతౌ ప్రచేతసో నామ సుచేతసః సుతానజీజనత్ త్వత్కరుణాంకురానివ. ప్రభు, పృథు మహారాజు యొక్క మునిమనుమడు ప్రాచీన బర్హి. అతడు గొప్పగా యజ్ఞయాగాది ధర్మకార్యములు నిర్వహించేవాడు. అతని భార్య పేరు శతద్రుతి. ఆ దంపతులకు ప్రచేతసులు అని కుమారులు కలిగారు. వారందరూ జ్ఞాన సంపన్నులు. వారు నీ దయవలన అంకురించిన వారే. పితుశుశ్రూక్షా నిరతస్య శాసనాద్భవత్తపస్యాభిరతా దశాపితే పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదుషుర్మనోహరం. స్వామి, ఆ 10 మంది ప్రచేతసులను నిన్ను గూర్చి తపస్సు చేయుట, ధ్యానించుట అందే నిరతులు. అయినను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుతున్న తండ్రి యొక్క యాజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరానికి చేరారు. అతడు వారికి మనోహరమైన ఒక సరస్సు కనిపించింది. తదా భవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవక దర్శనాదృతః ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాముపాదిశద్భక్తతమస్తవస్తం. ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి శ్రేష్ఠుడైన శంకరుడు నీ భక్తులకు ప్రచేతసులను దర్శించుకొనవలెనని కోరికతో ఆ తీర్థానికి వచ్చాడు. ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రమును ఒక దానిని వారికి ఉపదేశించాడు. స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతమాసే విశతాయుతం సమాః భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్ బహూవ కాలో ధ్రువవన్న శీఘ్రత. ఆ ప్రాచేతసులందరూ శంకరుడు ఉపదేశించిన స్తవములను సరస్సులోనే పెక్కువేల సంవత్సరములు జపించుతూ నిన్ను ధ్యానించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ప్రచేతసులు బ్రహ్మానంద రసాస్వాదనమునందు మునిగి ఉన్నారు. ఉపాసనా ఫలితమును గురించి వారును ధ్రువుని వలె ఏమాత్రము తొందరపడలేదు. తపోభిరేషామతిమాత్రవర్ధిభిస్స యజ్ఞహింసా నిరతోపి పావితః పితాపి తేషాం గృహయాతనారద ప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ. ప్రచేతసుల తండ్రి అయిన ప్రాచీన బర్హి మహారాజు అనేక యాగములను చేసి ఆ యాగములను పశుహింస చేసినప్పటికీ తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యాడు. ఆ ప్రాచీన బర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మజ్ఞానమును బోధించాడు. అందువలన ఆ మహారాజు సాయుజ్యమును ముక్తిని పొందాడు. కృపాబలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగాహ పతకేంద్రవాహన విరాజి చక్రాదివరాయుధాంశుభిః భుజాభిరష్టాభిరుదం చితద్యుతిః. స్వామి, నీవు నీ కృప వలననే ప్రచేతసులకు ప్రత్యక్షమైనావు. అప్పుడు నీ దివ్య స్వరూపం ఇట్లున్నది. నీవు పక్షీంద్రుడైన గరుత్మంతుని అధిరోహించి ఉన్నావు. శంఖము చక్రము మొదలైన 8 దివ్యాయుధములు 8 భుజములందు ధరించి ఉన్నావు. ప్రచేతసాం తావదయాచతామపేత్వమేవ కారుణ్యభరాద్వరానదాః భవద్విచింతాపి శివాయ దేహినాం భవద్వసౌ రుద్రనుతిశ్చ కామదా. ప్రచేతసులు నిన్నెట్టి వరములను కోరుకున్నను కరుణతో నీవే వారికి వరములను సంగావు. నీకు సేవ చేయక కేవలం ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును. అలాగే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తుతించిన వారికి కూడా కోరికలన్నీ తీరును. అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీం సుతోస్తు దక్షో నను తక్షణాచ్చ మాం ప్రయాస్యథేతి జగదో ముదైవతాం. ప్రచేతసులారా, మీకు వృక్షపుత్రిక అయిన మారిష భార్య కాగలదు. ఆమెతో మీరు 10 లక్షల సంవత్సరములు సుఖంగా ఉండగలరు. మీకు దక్షుడను పుత్రుడు కలుగుతాడు. పుత్రజననమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమునకు చేరుకొందురు అని సంతోషంతో వరమునిచ్చావు. తతశ్చ తే భూతల రోధినస్తరూన్ కృథా దహంతో ద్రుహిణేన వారితాః ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్యతాం తదుక్తకాలం సుఖినో విరే విరే. ప్రచేతసులు నీ వలన
దివ్యవరములను పొంది తపస్సు చాలించి సరస్సు నుండి బయటకు వచ్చారు. అప్పుడు చెట్లన్నీ దట్టంగా పెరిగి మానవులు జంతువులు తిరుగుటకు వీలు లేకుండెను. అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపంతో తగులబెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని వారించాడు. ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచి పోషించిన మారీషను కన్యనిచ్చి పెళ్లి చేయగా ఆమెతో వారు చాలా కాలం సుఖంగా ఉన్నారు. అవాప్యదక్షం చ సుతం కృతాధ్వరాః ప్రచేతసో నారదలబ్ధయా ధియా అవాపురానందపదం తథా విధస్త్వమీశ వాతాలయనాథ పాహి మాం. ప్రచేతసులకు మారీష వల్ల దక్షుడను పుత్రుడు కలిగాడు. తరువాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేశారు. అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉపదేశించాడు. ఆ జ్ఞానము వలన ప్రచేతసులందరూ పరమపదమును పొందారు. భక్తుల కోరికలు తీర్చు గురువాయుపురాధినాథ శ్రీకృష్ణ, నీ భక్తుడనైన నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.